ఇక మద్యం కుంభకోణంలో మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డికి ఏపీ సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. ఇక విజయవాడ సిపి కార్యాలయంలోని 2వ అంతస్తులో దర్యాప్తు అధికారి ఎదుట విజయసాయిరెడ్డి విచారణకు హాజరు కావాలని సిట్ ఆదేశించింది. రైట్, ఇదే అంశంకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందజేయడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, మరోసారి కూడా ఈ యొక్క కుంభకోణం సంబంధించి కూడా సిట్ ఆదేశాలు జారీ చేసింది. విచారణకు కంపల్సరీగా అటెండ్ కావాలని చెప్పేసి విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మద్యం అమ్మకాలు కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా కూటమి సర్కార్ ఇప్పటికే అక్రమాలు వెలికి తీసేందుకు కూడా ఒక సిట్ను కూడా ఏర్పాటు చేసింది. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఆదరణ కూడా ఈ సిట్ను కూడా ఏర్పాటు చేసింది కూడా. అయితే ఇప్పుడు ఈ సిట్టు మద్యం కుంభకోణంలో భారీగా అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా ముమ్మరంగా విచారణ ప్రారంభించింది. ఇప్పటికే ఈ మద్యం కుంభకోణంలో కూడా భావిస్తుంది. ఈ దిశగానే సిట్టు కూడా విచారణ ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ అక్రమ మద్యం మాఫియా మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఏదైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అతని హైదరాబాద్ కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ సిట్టు బృందాలు కూడా అక్కడ అతని కోసం కూడా వేట ప్రారంభించాయి. హైదరాబాద్ కూడా అతనికి సంబంధించిన సంస్థలపైన అతనికి సంబంధించిన బంధువుల ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున సోదాలు చేశాయి. అయితే ఇప్పటికే అతను కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇప్పటికే ఆయన పోలీసులు కళ్ళు కప్పి పరారీలో ఉన్నాడు. ఆయన కుటుంబ సభ్యులు కూడా పరారీలో ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ సిట్టు విచారణకు సంబంధించి ఈ మద్యం మాఫియాకు సంబంధించి కూడా మాజీ వైసీపీ నేత మాజీ రాజ్యసభ సభ్యులైనా కూడా విజయసాయిరెడ్డి కూడా సిట్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న కూడా విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా సిట్టు విజయసాయిరెడ్డి కూడా ఒక నోటీసు జారీ చేసింది. ఈ నెల 18న కూడా విజయవాడ సిపి కార్యాలయంలో సిపి సమక్షంలో జరిగే విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా విజయసాయి కూడా నోటీసు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే దాదాపు ఈ మద్యం కుంభకోణం సంబంధించి దాదాపు 3,000 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే దాదాపు కసిరెడ్డి రాజశేఖర్తో పాటు ఇతర దాని వెనకాల ఎవరున్నారో ప్రధాన ముఖ్య నేతలు ఎవరున్నారో వాళ్ళ పేర్లు కూడా రాబట్టేందుకు కూడా విచారణలో రాబట్టేందుకు కూడా ఈ సిట్టు విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. అయితే ఇప్పటికే విజయసాయిరెడ్డి కూడా గతంలో ఒక మీడియా సమావేశంలో కూడా ఈ మద్యం మాఫియాకు సంబంధించి కూడా కర్త కర్మ క్రియ మొత్తం కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే తాను విచారణకు పిలిస్తే మటుకు ఖచ్చితంగా ఈ మద్యం మాఫియాకు సంబంధించి కూడా పూర్తి వివరాలు వెల్లడిస్తా అని చెప్పేసి కూడా స్వయంగా విజయసాయిరెడ్డి చెప్పడం నేపథ్యంలో ఇప్పుడు సిట్ అతనికి నోటీసు ఇచ్చింది. విచారణకు వచ్చి తమకు సహకరించాలని చెప్పేసి కూడా నోటీసులో పేర్కొంది. అయితే విజయసాయిరెడ్డి మరి 18న జరిగే సిట్టు విచారణకు హాజరవుతారో మనం చూడాల్సి ఉంటుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.